సో రీకనెక్ట్ పబ్లిక్ హెల్త్ విత్ పీపుల్స్ నీడ్. అగైన్ ఈ ఆర్టికల్ వచ్చేసి GS2 హెల్త్ అనే పర్స్పెక్టివ్లో అండ్ GS3 హ్యూమన్ డెవలప్మెంట్ అనే యాంగిల్లో మనం ఈ ఎడిటోరియల్ని మనం చదువుకోవచ్చు. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎడిటోరియల్. యూ కెన్ రైట్ మెయిన్స్, ఒక మంచి మెయిన్స్ ఆన్సర్ రాయడానికి ఎడిటోరియల్ హెల్ప్ అవుతుంది. సో ఎడిటోరియల్ ఏం చెప్తుందంటే ఇండియాలో పబ్లిక్ హెల్త్ పాలసీస్ అనేవి ఎక్కువగా డిజిటల్ రికార్డ్స్, ఇన్సూరెన్స్, వెల్నెస్ మీద ఫోకస్ చేస్తున్నాయి. కానీ ప్రజలకు అవసరమైన బేసిక్ హెల్త్ సర్వీసెస్ ఇంకా అందుబాటులోకి లేవు అని చెప్పి ఈ ఎడిటోరియల్ యొక్క మెయిన్ వాదన అంట. ఇక్కడ అసలు పబ్లిక్ హెల్త్ అంటే ఏంటో మనం చూద్దాం. సో ద మెయిన్ టాపిక్ ఈస్ హియర్ ఇట్ ఇస్ పబ్లిక్ హెల్త్. సో పబ్లిక్ హెల్త్ అనేది ఒక వ్యక్తి హెల్త్ కాదు, మొత్తం సొసైటీ యొక్క హెల్త్ ఇంప్రూవ్ చేయడం. లైక్ వ్యాక్సినేషన్, క్లీన్ డ్రింకింగ్ వాటర్, శానిటేషన్, డిసీజ్ ప్రివెన్షన్, న్యూట్రిషన్, మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్, ఇదంతా కూడా ఒక సొసైటీ లెవెల్లో మనం హెల్త్ని ఇంప్రూవ్ చేయడం. సో ఈ ఆర్టికల్లో మనకి UHC గురించి కూడా డిస్కస్ చేశారు. UHC అనేది యూనివర్సల్ హెల్త్ కవరేజ్. యూనివర్సల్ హెల్త్ కవరేజ్ ఏంటి? యూనివర్సల్ హెల్త్ కవరేజ్ అంటే ప్రతి వ్యక్తికి కూడా క్వాలిటీ హెల్త్ కేర్, ప్రతి వ్యక్తికి కూడా క్వాలిటీ హెల్త్ కేర్ అండ్ అఫోర్డబుల్ హెల్త్ కేర్, అఫోర్డబుల్ హెల్త్ కేర్ అనేది ఫినాన్షియల్ బర్డన్ లేకుండా అందించాలి అనేది WHO యొక్క ముఖ్య లక్ష్యం. సో ఈ ప్రాబ్లమ్ని పరీక్షిస్తూనే మనకి గవర్నమెంట్ వచ్చేసి మనకి తెలిసిందే, మనకి ఆయుష్మాన్ భారత్ కానివ్వండి, ఆయుష్మాన్ భారత్ అండ్ డిజిటల్ హెల్త్ మిషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ABHA కార్డ్, ఇలాంటి స్కీమ్స్ని గవర్నమెంట్ అనేది తీసుకొచ్చింది. దేని కింద? యూనివర్సల్ హెల్త్ కవరేజ్, WHO చెప్పిన యూనివర్సల్ హెల్త్ కవరేజ్ పర్స్పెక్టివ్లో మన ఇండియన్ గవర్నమెంట్ ఈ స్కీమ్స్ని తీసుకొచ్చింది. సో కానీ ఆర్టికల్ ఏం చెప్తుందంటే పీపుల్ స్టిల్, ఇలాంటి స్కీమ్స్ గవర్నమెంట్ తీసుకొచ్చినప్పటికీ కూడాను పీపుల్ స్టిల్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారంట. ఎందుకంటే నియర్ బై హాస్పిటల్స్ లేకపోవడం వల్ల కానీ, డాక్టర్స్ యొక్క షార్టేజ్ కానీ, పబ్లిక్ హాస్పిటల్స్లో పూర్ క్వాలిటీ ఉండడం వల్ల, ప్రైవేట్ హాస్పిటల్స్ ఎక్స్పెన్సివ్ ఉండడం వల్ల అని చెప్తున్నారు. ఈ హెల్త్ రికార్డ్స్ ఉన్నప్పటికీను హెల్త్ కేర్ అందుబాటులో లేకపోతే ఉపయోగం లేదని చెప్పి ఈ ఆర్టికల్ చెప్తుంది. ఇక్కడ మనం స్పెసిఫిక్గా ABHA కార్డ్ అని ఒకటి నేర్చుకున్నాం. అసలు ఏంటి ABHA కార్డ్ అంటే? ABHA మీన్స్ ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్. ఇది ఒక యూనిక్ డిజిటల్ హెల్త్ ఐడి అనమాట. సో దీని ద్వారా మెడికల్ రికార్డ్స్ని, హాస్పిటల్ డీటెయిల్స్ని, డాక్టర్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా మనం డిజిటల్గా స్టోర్ చేస్తారు. సో ఆర్టికల్ ఏం చెప్తుందంటే ABH కార్డ్ వల్ల ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుంది, హెల్త్ కేర్ అనేది ఆటోమేటికల్గా ఇంప్రూవ్ కాదు. సో లైక్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఒక గ్రామంలో మనకి ఇప్పుడు హాస్పిటల్స్ లేవు, డాక్టర్స్ లేరు, మెడిసిన్స్ లేవు. ఒకవేళ ABH కార్డు ఉన్నా ట్రీట్మెంట్ ఎలా దొరుకుతుంది అంటే ఇక్కడ మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మనకి ఇంపార్టెంట్. మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఫస్ట్ ప్రయారిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇవ్వాలి, తర్వాతే టెక్నాలజీ. ABHA కార్డ్ ఏంటి? టెక్నాలజీ యూజ్ చేయడం, డిజిటల్గా ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేయడం. సో టెక్నాలజీ తీసుకొస్తే ఏం ప్రయోజనం? ఫస్ట్ మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, తర్వాతే టెక్నాలజీ అని చెప్పి ఈ ఆర్టికల్స్ చెప్తుంది. ఇంకా ఇక్కడ మేజర్గా ఈ ఆర్టికల్ యొక్క డిస్కషన్ ఏంటంటే వెల్నెస్ వర్సెస్ పబ్లిక్ హెల్త్. సో గవర్నమెంట్ వెల్నెస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది, లైక్ ఫిట్నెస్, లైఫ్ స్టైల్, ఇండివిజువల్ హెల్త్. కానీ పబ్లిక్ హెల్త్ అంటే పాపులేషన్ లెవెల్ యొక్క ఇంప్రూవ్మెంట్స్ లైక్ వ్యాక్సినేషన్స్, డిసీజ్ కంట్రోల్, న్యూట్రిషన్, డ్రింకింగ్ వాటర్ అండ్ పబ్లిక్ హాస్పిటల్స్. సో మరి ఇప్పుడు ఇండియా ఏం చేయాలి అంటే ఆర్టికల్ మనకి కొన్ని సజెషన్స్ని ఆర్టికల్ చూపిస్తుంది. ఆ సజెషన్స్ని మనం చూద్దాం. ఏం చెప్తుందంటే ఆర్టికల్ ఇచ్చిన సజెషన్స్ ఏంటంటే స్ట్రెంగ్తెన్ ది ప్రైమరీ హెల్త్ కేర్ ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ స్ట్రెంగ్త్ చేయమని చెప్తుంది. అండ్ ఆల్సో ఇట్ ఈస్ ఆస్కింగ్ టు increase the more doctors, and also it is asking to improve infrastructure. And also the article is saying technology should support, yes, technology should support but not replace the healthcare.
సో ఇది చెప్తుంది. అండ్ ఆల్సో ఎవిడెన్స్ బేస్డ్ పాలసీ, ఎవిడెన్స్ బేస్డ్ పాలసీ ఈ మెజర్స్ని మనకి ఆర్టికల్ అనేది చెప్తుంది. సో ఈ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఇంప్రూవ్ చేయాలంట. కమ్యూనిటీ హెల్త్ కేర్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్ట్రెంత్ చేయాలని చెప్తుంది. అండ్ ఆల్సో గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా డాక్టర్స్ నర్సెస్ని పెంచాలి. అండ్ హాస్పిటల్స్, మెడిసిన్స్, ఎక్విప్మెంట్స్ వీటి రిలేటెడ్ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అందుబాటులోకి తీసుకురావాలి. డిజిటల్ హెల్త్ రికార్డ్స్ ఏవైతే ఏబిహెచ్ కార్డ్ చెప్పామో అలాంటివన్నీ మంచివే, కానీ టెక్నాలజీ మాత్రమే సొల్యూషన్ కాదు. అండ్ ఆల్సో పాలసీస్ ఏవైతే గవర్నమెంట్ తీసుకుంటుందో వీటికి సైంటిఫిక్ ఎవిడెన్స్ అనేది కంపల్సరీగా ఆధారాలు అనేది ఉండే విధంగా తీసుకోవాలి అని చెప్పి, ఒక పబ్లిక్ హెల్త్ ఎలా ఉండాలి అంటే ఇండియాలో పబ్లిక్ హెల్త్ సిస్టంలో చాలా గ్యాప్స్ అనేవి ఉన్నాయి. ఆయుష్మాన్ భారత్ ఇలాంటి టెక్నాలజీ రిలేటెడ్ పాలసీస్ తీసుకెళ్తున్నారు, కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఇంకా గ్యాప్స్ ఉన్నాయి, వాటిని ఫిల్ చేయండి అని చెప్పి చెప్తుంది. ఇది దిస్ పర్టికులర్ ఆర్టికల్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో మనకి ఈ ఆర్టికల్ మంచి హెల్ప్ఫుల్ ఆర్టికల్గా మనం చూడొచ్చు. ఓకే.